వీడు మన స్టూడెంట్ ట్రాక్ ఫస్ట్ కొట్టిండు 2024-25 బ్యాచ్ల పేరు రక్షిత్. ఓకేనా? ఇవాళ మొత్తం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని కాశ్మీర్లో పోస్టింగ్ తీసుకున్నాడు. ఈరోజు మనల్ని కలవడానికి వచ్చిండు మన రక్షిత్కి మరోసారి క్లాప్స్. మన తరఫున చిన్న సన్మానం షాల్వా కప్పి, ఓకేనా? ఇలా ఆల్రెడీ షాల్వాలు కప్పించిన అండ్ మొమెంటోస్ ఇచ్చిన. ఇప్పుడు సోల్జర్ అయిన తర్వాత ఒక మంచి షాల్వా కప్పి సన్మానం చేయడం జరిగింది. అలాగే రక్షిత్ అనే ఒక సోల్జర్, ఆయన ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఉదయ డిఫెన్స్ అకాడమీలో చేసినప్పుడు, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నప్పుడు, రాజేష్ సార్ ఆర్మీ కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఎలా ఉండే ఆయన మాటల్లో అనుభవపూర్వకంగా విందాం. ఫస్ట్ అటెంప్ట్ అయితే మీకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంద్రా ఇదంతా ఎంత యాస్ట్ ఉన్నది ఆర్మీకి, కానీ ఒక ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ నేను ఆర్మీకి పోవాలా అనిపిస్తుంది. కానీ చేసేటప్పుడు అనిపిస్తుంది అమ్మ అవసరమా దానికోసం అనిపిస్తుంది. కానీ ఎప్పుడు వదలకండి. సార్తో చేసినప్పుడు అయితే సార్ పక్కా చేపిస్తాడు. ఎంత అయినా ఎంత రిస్క్ పెడితే అంత మంచిది మనం. నేను థర్డ్ అటెంప్ట్ నాకు జాబ్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లో పోయింది, టెస్ట్ పోయింది. సెకండ్ అటెంప్ట్ సరే ఇట్లా చదువుతూ వస్తుంది. నేను ఓన్గా చేసుకున్నా. కోచింగ్కి సార్ దగ్గరకు వచ్చిన. సార్ ఫిజికల్ ట్రైనింగ్ సార్ చేయించాడు. అప్పుడు అనిపించింది అదే ఒక గైడ్ ఉండాలి మనకి, మంచి పర్ఫెక్ట్ గైడ్ ఉంటే మనం పర్ఫెక్ట్ వేలో అవుతాం. సార్ చేపిస్తారు అది పర్ఫెక్ట్గా. ఇక ట్రైనింగ్ అంటారా, ట్రైనింగ్ పోయినాక అనిపిస్తావు ఒక నెల 2 నెలలు బేసిక్ అయిపోయాక సతాయిస్తాడు, పిచ్చి కొట్టుకు కొడతాడు. ఇప్పుడు కొడతలేదు, అగ్నిలకు అయిపోయింది మానేసారు. కానీ కొట్టిరా అనిపిస్తుంది అమ్మ మస్తు వస్తుంది, వెళ్ళిపోతాం మస్తు మంది వెళ్ళిపోతారు ఇంకా ట్రైనింగ్ నుంచి. తట్టుకోవాలా ఏమున్నది ఇదే కదా. ఇలా కొడుతున్నారు అంటే మీకు అది శిక్షణ మాత్రమే. మీకు ఎందుకు కొడతారు అక్కడ? మీరు శత్రువులు కాదు. రేపు పొద్దుగల్లా మీరు పాకిస్తానో లేకపోతే చైనా బార్డరో, ఈ బార్డర్లలో మీరు ఎక్కడైనా దొరికిపోతే కనీసం ఆ దెబ్బలైనా తట్టుకునే కెపాసిటీ మీకు ఉండాలి అనే విధంగా మీకు నేర్పించడానికి కొడతారు. కానీ మీరు శత్రువులను లేకపోతే మీరు పిచ్చోళ్ళను కొట్టారు అక్కడ. వాళ్ళు కొట్టిన తర్వాత చెప్తారు అదే మేము కావాలని కొట్టలేము, చేసినందుకే కొడతారు. ఏదో ఒకటి చేసినందుకు అయితే ఫైరింగ్ అయితే ఏదో ఒకటి చేస్తేనే కొట్టుతారు. వాడు చెప్పింది చేయాలా. మనం ఎంత కష్టమైనా సరే, కష్టమైన దానికి అవుతలేదా పడిపో, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఇక ట్రైనింగ్ ఒక ఫస్ట్ బేసిక్ అయిపోయిందా తర్వాత నీకు అయిపోతుంది. అలా అల్కా కళ్ళు మూసుకున్నాక అయిపోతుంది. బేసిక్ తట్టుకున్నావా ట్రైనింగ్ అయిపోయినా. యూనిట్ పోయినాక అట్లుండదు, ట్రైనింగ్ అస్సలే ఉండదు. ట్రైనింగ్ ఉన్నట్టు ట్రైనింగ్ షెడ్యూల్ ఎట్లా నడిచింది ఇక్కడ కామారెడ్డి స్టేడియంలో? ఈడ పొద్దున పోతుండే, మేము పొద్దున 5 వరకు గ్రౌండ్ ఉంటుండే. మేము 5 వరకు రెడీ అయ్యి బాత్రూమ్ అన్నీ చేసుకొని పక్కా లీటర్ బాటిల్ పక్కా ఉండాలి మా దగ్గర. లేకపోతే సార్ ఏం చూపెడుతుండే అప్పుడు. లీటర్ బాటిల్ ఉంటుండే, వీక్లీ 2 టైమ్స్ పక్కా లాంగ్ రన్ తీసుకోతుండే. మళ్ళీ ఉంటావు తీసుకోవటా పక్కా తీసుకోతుండే. వర్షం పడని ఎండ కొట్టని ఏం కొట్టాలి పక్కా రన్నింగ్. మళ్ళీ కాంపిటీషన్ దగ్గర కాంప్రమైజ్ లేదు. టైమింగ్ అంటే టైమింగ్ అంతే. మనం కూడా కాంప్రమైజ్ కాదు. కొట్టంగా అయితే అస్సలు ఆడదు. కొట్టావా ఏమవుతుంది కొట్టినాక నేనైతే వితౌట్ షూస్ కొడుతుండే. రాజేష్ సార్ ట్రైనింగ్ విధానం ఎలా ఉండే? రాజేష్ సార్ ట్రైనింగ్ అంటే అది వేరే సేమ్. మాకు ఇక్కడ చేసిన మ్యాక్సిమం ఇక్కడ ఫ్రంట్ రోడ్లు ఇక్కడ చేసిన వర్కౌట్ ట్రైనింగ్గా సగం ఉన్నది. బేసిక్గా ఆ ఫ్రంట్ రోల్ చేయించుడు, ఆ పులప్స్ చేయించుడు, టోటల్స్ చేయించుడు. బేసిక్లీ టోటల్స్ ఉంటుంది. సార్ చేయించింది మాకు అప్పుడు పులప్ వర్క్ అవి మ్యాక్సిమం. మళ్ళా పుషప్స్ టాంగ్ పర్ అయితే పక్కా. నీకు ఏం చిన్న తప్పే నీకు బెండ్ పొజిషన్ చేపిస్తాడు, టాంగ్ పర్ చేపిస్తాడు. నీకు వేరే ఆప్షన్ ఉండదు. ఈడ సార్ దగ్గర చేసినవి మాకు మస్తు అంటే మస్తు హెల్ప్ అయిపోయింది బేసిక్గా. ఇక తర్వాత సారు లాస్ట్కి మాకు మంచి చేసిండు, మస్తు సపోర్ట్ చేసిండు. లాస్ట్కి ఎమ్మెల్యేతో కూడా సమానం చేయించిండు మాకు. సార్ చేసిండు. మేము మధ్యలో మస్తు పార్టీ చేసుకున్నాం సార్ తోటి. సార్ బర్త్డే చేసినాం. మా బర్త్డేలు అయితే మేము చేసుకున్నాం. హాస్టల్ ఉండే హాస్టల్ ఎవరు బర్త్డే వచ్చినా ప్రతి ఒక్క స్టూడెంట్ది మన హాస్టల్ నుంచో లేకపోతే మన ఇన్స్టిట్యూట్ నుంచో మన ట్రైనింగ్ షెడ్యూల్ నుంచి ఆ స్టూడెంట్ పక్క బర్త్డే కావాల్సిందే మన క్యాంపులో. మళ్ళీ మస్తు అలా బయట హోటల్లో తిన్నాము, మస్తు చేసినాం తెలుసా. సార్ బర్త్డేకి అయితే మా ఇంటికాడ వండుకొని తిన్నాం అందరం. మంచిగా అనిపించింది, మంచిగా అయిపోతుంది. పేమెంట్ నేనే కట్టినా. సారీ చేయించింది, మంచిగా చేసింది. థ్యాంక్ యూ క్లాప్స్.